ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు, మంచిని నేర్పిస్తూ ఉన్నారు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, మరి ప్రతి దాంట్లో కూడా చాలా చక్కని మరి మాటల ద్వారా ప్రతిరోజు నిత్యము కృంగిపోయిన ఉన్న మనల్ని, బలహీనంగా ఉన్న మనల్ని, చెదిరిపోయి ఉన్న మనల్ని, చాలా మాటలలో చాలా భయముతో ఉన్న మనల్ని దేవుడు మరి తన మాటల ద్వారా ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అందుకేనండి మొదటిగా లేవగానే ఉదయం దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవునితో మాట్లాడే వారిగా ఉన్నప్పుడు దేవుడు మంచిని నేర్పించి మంచి మార్గంలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు కదండి. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎవ్వరు కూడా సిగ్గుపడరు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము లేని వారే ప్రతిదానికి బాధపడుతూ ఉంటారు కదా. నేను దేవుణ్ణి నమ్ముకున్నానని వారు ఇలా అన్నారు, అలా అన్నారు, ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక విశ్వాసిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఎవరో అన్నారని వారి వైపు చూడమండి, దేవుని వైపే చూస్తాం. విశ్వాసంలో ఉన్నవారు దేవుణ్ణే గమ్యముగా చేసుకొని ఆయన్నే ఆధారం చేసుకుంటాం కదండి. ఎవరో అన్నారని ఇంకా ఈ దేవుని నమ్ముకున్నావు కదా, అందుకనే నీకు ఇంకా లేట్ అవుతుంది, పిల్లలు పుట్టట్లేదనో, ఉద్యోగం రావట్లేదనేమో, లేకపోతే ఇంకా లైఫ్ సెటిల్మెంట్ అవ్వట్లేదని ఇంకా ఎన్నెన్నో మాటలు మనల్ని నొప్పి పెట్టే బాధలు, బాధ పెట్టే బాధలు, బలహీనతలోనికి నడిపించే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దిగులు చెందుతూ ఉంటారు. వారిని బట్టి, మనుషుని బట్టి దేవుణ్ణి వదిలేసే వారిగా ఉంటూ ఉన్నాం కదా. ఇలా చాలాసార్లు జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మనుషుల ద్వారా దేవుని వదిలిపెట్టేవారు, మనుషులన్న మాటల్ని బట్టి ఆగిపోయేవారు. ఇలా కాదండి. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. ఒకవేళ విశ్వాసంతో ఉన్న కుమారుడిగా నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా సిగ్గుపరచరు, కానీ తలగా ఉంచే దేవుడే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎస్ నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యం చేస్తారండి అనే మరి మాటని నోటి నుంచి రావాలి. ఒక గొప్ప మరి సాక్ష్యం ఇవ్వాలి దేవుని కొరకు. నా దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచే దేవుడు అని అనేకులు నిన్ను అన్నప్పుడు నీవు దేవుని గురించి సాక్ష్యం ఇస్తే ఒకానొక రోజున ఇదిగో నీ నిందల్లో, అవమానాల్లో దేవుడు నిన్ను చూసి ఆయన నీ గురించి సాక్ష్యం ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. ఏమన్నా తెలుసా, నా కుమారుడు, నా కుమార్తె ఇదిగో ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు నా కుమార్తె ఇదిగో ఈ మాట మాట్లాడింది, నా కుమారుడు ఇదిగో ఈ చక్కని సాక్ష్యం ఇచ్చాడు, అందుకే ఈ దీవెనలు, అందుకే ఈ గొప్ప కార్యము వీరి జీవితంలో అని ప్రభు సాక్ష్యం ఇస్తారండి. ఆమేన్. అనేకుల నోటిన మన గురించి సాక్ష్యం ఇచ్చే కృపలోనికి దేవుడు మనల్ని నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో బాధపడుతున్న ధైర్యంగా ఉండి ఎవరి గురించి ఆలోచించకు. విశ్వాసంతో ఉండు. విశ్వాసము కలిగిన మరి క్రైస్తవుడు, విశ్వాసి మరి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడతారు. ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది ఊపిరి లాంటిది. ఊపిరి ఆగిపోతే అసలు జీవితానికి ఒక అర్థం ఉండదు కదా. అవునా అండి? అందుకనే మనలో ఏముండాలంటే విశ్వాసం అనగా ఊపిరి ఉండాలి. ఈ ఊపిరి మనల్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ధైర్యపడకండి, దిగులు పడకండి, బాధపడకండి. దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన మనల్ని హెచ్చించే దేవుడే ఉన్నారు, నడిపించే దేవుడే ఉన్నారు, గొప్ప చేసే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడుతుండగా దేవుని మాటలను పట్టుకుని బలముగా ముందుకు సాగుదాం. ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు.
ప్రైజ్ లార్డ్. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చక్కని రీతిలో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుచినందుకు స్తోత్రం. ఎవరం కూడా అయా అవిశ్వాసంతో కాకుండా విశ్వాసముతో ప్రభా నింపబడి ప్రతి విషయంలో ముందుకు సాగుట కృప చూపించండి. ఉన్నతమైన స్థితిలో ఉంచి ప్రతి ఆటంకాల పైన పోరాటాల పైన నిలబడి క్రైస్తవుడిగా లేవనెత్తండి. ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకుంటున్నాం. ఏ విషయంలో చెదిరిపోయే వారిగా కాదయ్యా, ఏ విషయంలో బలహీనంగా కాదు, ప్రతి విషయంలో నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేసే దేవుడని అయా సాక్ష్యం ఇస్తూ ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగి కృపను దయచేయండి. ప్రతి ఆటంకాన్ని, ప్రతి కొరతను, ప్రతి కష్టాన్ని నుంచి విడుదల చేయమని గొప్పవారిగా చేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిపైన ప్రత్యేకమైన అనాయింటింగ్, ప్రత్యేకమైన నీ కృప చేత ప్రతి ఒక్కరు నింపండి. క్షేమం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎంతమంది విశ్వాసంలో ముందుకు సాగుతున్నారో ప్రభావాన్ని సిగ్గుపరచక ఉన్నతమైన స్థితిలో ఉంచని మీ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేరుస్తూ బలపరచమని వేడుకున్నాం. మా ప్రియులందరూ చేసిన పనులలో ప్రయత్నాల్లో క్షేమం కలుగునుగాక, దీవించబడుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటుండగా బలమైన కృప, బలమైన సన్నిధి అందరిపైన కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.